గాంధీ జన్మదిన సందర్భంగా ఇందల్వాయి జాతీయ రహదారి 44 టోల్ ప్లాజా వద్ద కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్న నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నాయకులు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం 44వ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి. ఈ సందర్భంగా డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని అన్నారు. నీట్ పరీక్షలు అవకతవకలు జరిగాయని, నిరుద్యోగులు ఉన్నత చదువులు చదివినా కానీ ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యారని, భారతీయ జనతా పార్టీ నీట్ పరీక్షలు నిర్వహణలో తప్పులు జరిగాయని విద్యార్థి సంఘాలు నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది అన్నారు. వెంటనే నీట్ పరీక్ష తిరిగి జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. కులాలు మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ప్రజలందరినీ కలుపుకుపోతుందని, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నవీన్ గౌడ్, నల్లవెల్లి వెంకట్రెడ్డి, చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ దేశం పట్ల, ఈ దేశానికి కొరకు మరి ఎన్నో త్యాగాలు చేసినటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు కాబట్టి మరి ఇవాళ ఆయన ఒక చరిత్ర సృష్టించాడు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర కింద మరి 4500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎండనక వాననక చలిలో మరి వాళ్ళ భారతదేశాన్ని అంతా కూడా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని మన గత ఎన్నికలలో మరి ఆయన భారత్ జోడో యాత్ర వల్ల ఇండియా కూటమి ఏదైతుందో 230 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మన పార్లమెంట్లో ఉన్నప్పటికీ మరి వాళ్ళ మోడీ గారు 400 పార్ అన్నారు, 400 సీట్ల కంటే ఎక్కువ వస్తాయి అని చెప్పారు. కానీ 400 కాదు కదా, 300 కాదు కదా, 250 కూడా రాలేదు. 240 సీట్లకే బీజేపీని పరిమితం చేసి వీళ్ళ కోయిలేషన్ గవర్నమెంట్లో మోడీని గవర్నమెంట్ నెట్టివేయడం జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో ఖచ్చితంగా మరి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే మోడీ గారు ఆధ్వర్యంలో ఉందో అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. వాళ్ళ బీజేపీ యొక్క సిద్ధాంతాలు కానీ వాళ్ళ యొక్క దేశాన్ని మొత్తం కూడా ఏదైతే ఇవాళ పేదరికం వైపు నెట్టేస్తున్నారో, నిరుద్యోగము ఒకవైపు, తర్వాత పెరిగిన ధరలు, మరి ఒకవైపు ఇంకోటి ఏంటంటే అదానీ అంబానీలకు కొంతమంది పారిశ్రామికవేత్తల కొరకే పనిచేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియదు. తప్పకుండా మాకు ఆశాభావం ఉంది. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి త్వరలోని ఇండియా కూటమి ద్వారా ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఆశిస్తాము. జై కాంగ్రెస్.